కళ్ల ముందే రాకాసి వరదొచ్చింది. చూస్తూ ఉండగానే రోడ్డును ముంచేసింది. టెక్సాస్లో 51 మందిని చంపేసిన వరదల తీవ్రత ఎలా ఉందో ఈ ఒక్క దృశ్యమే చెబుతోంది. గ్వాదలూప్ నది ఉప్పొంగింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వరద ఉధృతంగా మారింది. ఇలా 45 నిమిషాల్లోనే ఈ ప్రవాహం 26 అడుగుల మేర చేరింది. అంటే ఏకంగా ఈ ప్రవాహం 8 మీటర్లు పెరిగిందన్నమాట. అయితే టెక్సాస్ను ముంచెత్తిన భారీ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 51కి చేరింది. మృతుల్లో 15 మంది చిన్నారులున్నారు. గల్లంతైన 27 మంది బాలికల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సెంట్రల్ టెక్సాస్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ అక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గల్లంతైన వారిని వెతకడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై టెక్సాస్ అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది.